ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏసీబీ కార్యాలయం, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కమిషనరేట్ కార్యాలయం, అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది రెండో ఘటన సూసైడ్. ఈ సూసైడ్ ఒకసారి వినండి, చూడండి. ఈ క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అది మే మాసంలోనే మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతూ ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు